మత్స్య రూపంలో విష్ణుమూర్తి కొలువైన కొండగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు. పర్వదినాల్లో ఈ కొండ ప్రాంతమంతా భక్తుల దైవస్మరణతో మారుమోగుతుంది. చల్లని ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల నడుమ ఈ క్షేత్రం బాసిల్లుతుంది. వలిగొండ మండలం వెంకటాపురం గ్రామం పరిధిలోని మత్స్యగిరి కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహుడిని కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తారు. పూర్వం వ్యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రదేశం కోసం వెతుకుచూ మత్స్యగిరి కొండపై చేరి తపస్సు మొదలుపెట్టారు. దుష్టశక్తులు వారి తపస్సుకు విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్యకశిపుని సంహరించిన ఉగ్ర నరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడు. దీంతో ఋషులంతా తమను దుష్టశక్తుల బారి నుండి రక్షించమని నరసింహస్వామిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్ట శిక్షణకు పూనుకున్నాడు. పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట 3 ముఖాలుగా 3 గుండాలుగా మారిందని, దుష్టశక్తులన్నీ నాశనమయ్యాయని పురాణ కథనం. సాలగ్రామ రూపంగా స్వయంభువుడై వెలసిన స్వామి పాదాల నుండి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నింపింది. దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్ర పాలకుడుగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అభిషేక పూజ తీర్థానికి మునులు కొలంలోకి వెళ్ళగానే నామరూపుడైన స్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు. వేల తీరుల్లో స్వామిని కొలిచిన మునులు గల్లా కొండ, అందుకే దీన్ని వేముల కొండ అని పిలుస్తారు. చేపలకు విజ్ఞనామాలు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కలకల్లాడుతుంది. ఇందులో నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఈ పుష్కరిణిలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు. ఒకే పరిమాణంలో సుమారు 6 మీటర్ల పొడవుతో ఉన్న చిన్న డాల్ఫిన్లలాగా కోనేరులో ఈదుతూ కనువిందు చేస్తాయి. వాటి తలలపై విష్ణునామాన్ని పోలిన 3 మీసాల్లాంటివి ఉండటంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు. స్థానికులు నామాలగుండం, విష్ణుగుండం, మాలగుండం సముద్రాయనంలో ఈ చేపలుంటాయి. నీటి మట్టం పెరిగినప్పుడు ఈ 3 గుండాలు కలిసిపోయి అర్ధచంద్రాకారం వంపు తిరిగి ఉండే ఒకే గుండంలా కనిపిస్తుంది. ఈ గుండాన్ని ఆనుకుని స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ అర్ధచంద్రాకారపు గుండం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున 6 అడుగుల చేప విగ్రహం ఉంటుంది. 6 అడుగుల చేప విగ్రహం చేపలు పల్టీ కొట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు విగ్రహం తిరిగినట్టుగా కనిపిస్తుంది. చేప ముఖం మాత్రం తూర్పు వైపు తిరిగి ఉంటుంది. ఈ గుండంలో నీటి మట్టం పెరిగినప్పుడు చేప విగ్రహం నీటిలో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. పుష్కరిణి ఆవిర్భావం. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తూ నీటితో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. అది 3 భాగాలుగా ఏర్పడడంతో సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులని, లక్ష్మి, పార్వతీ, సరస్వతి అని, త్రినేత్రాలని అలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు భక్తులు. దైవ మహిమ వల్లే గుండాల నిండా నీరు ఎప్పుడూ ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణిలోనే స్వామివారు చేప రూపంలో శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తారు. అభయవృక్షం. దేవాలయ ఆవరణలో ఉన్న రావి చెట్టుకు అభయవృక్షమని పేరు. సంతానం లేని వారు ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని ప్రార్థించి పొట్టుతో ఉన్న కొబ్బరికాయను చెట్టుకు ముడుపు కడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాలలో భక్తుల కోలాహలం అధికంగా ఉంటుంది. శని ఆదివారాలలో, పంచమి, సప్తమి, దశమి తిథులలో కొండ ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతుంది. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధి త్రయోదశి నుంచి బహుళ విదియ వరకు 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసంలో తిరుప్పావై ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుతారు.
ఈ కుండపై ఉంటే ప్రశాంతత లభిస్తుందని, రోగాలు తగ్గుతాయని, భూతప్రేత భయాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. పుష్కరిణిలో నీరు మహిమాన్వితమని, ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని, పంట పొలాల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందని నమ్మకం.